హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. తిరిగి నా ఛానల్కి స్వాగతం. నేను ఇవాళ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పిల్లలకి చాలా ఈజీగా ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు అండ్ ఇది హెల్దీ కూడా. ఇక్కడ నేను ఎటువంటి ఎసెన్సెస్ కానీ ఫ్లేవర్స్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు, ప్యూర్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను పాలు, అలానే పంచదార, కొద్దిగా కార్న్ఫ్లోరు, మామిడి పండు, బాగా పండిన ఒక మామిడి పండు తీసుకొని ప్రిపేర్ చేయబోతున్నాను. చూసేద్దాం పదండి. సో ముందుగా అయితే ఇలా బాగా పండిన మామిడి పండు తీసుకొని తొక్కంతా తీసేసుకొని మిక్సీలో వేసుకున్నాను ఆ పల్పునంతా. సో మిక్సీలో వేసుకున్న తర్వాత అది బాగా మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలండి. చూడండి, నేను ఆల్రెడీ మిక్సీ పట్టించేసాను. ఈ విధంగా మెత్తగా రావాలి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ క్వాంటిటీ అనేది ఏమీ లేదండి. నేను పాలు ఒక 1/2 లీటర్ తీసుకుంటున్నాను. అలానే పెద్ద సైజు మామిడి పండు ఒకటి తీసుకున్నాను. ఈ 1/2 లీటర్ పాలని మీగడ కట్టకుండా కాచుకోవాలండి. అంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే గరిటెతోటి ఇలా తిప్పుకుంటూ మీగడ అనేది ఫామ్ అవ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. లేదు లో ఫ్లేమ్లో పెట్టేసినట్లయితే మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి. మనకి ఇక్కడ మీగడ అనేది కట్టేస్తే ఐస్ క్రీమ్ అనేది బాగా రాదండి. సో ఇక్కడ నేను రుచికి సరిపడా షుగర్ వేస్తున్నాను. మీరు చూసుకొని తీపు ఎక్కువ తినేవారైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసాను. సో ఈ షుగర్ అంతా కలిసిపోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మంట అనేది లోలోనే పెట్టుకొని చేసుకోండి. కొద్దిగా లేట్గా అయినా కానీ ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది. ఇదంతా ఇలా కలుపుతూ ఉండాలి. ఈ చక్కెర కరిగేలోపు నెక్స్ట్ మనకి కార్న్ ఫ్లోర్ కావాలండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. నెక్స్ట్ సో ఇలా కార్న్ ఫ్లోర్ తెచ్చేసుకున్నాను. దీన్ని ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకోండి. చిన్న స్పూన్ అయితే ఒక 4 స్పూన్లతో వేసేసుకుంటున్నాను ఒక బౌల్లో. కొద్దిగా వాటర్ పట్టేసుకొని లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా వెంటనే ఇలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేయకపోతే ఏంటంటే ఉండలు అనేవి కట్టేస్తుంది. కార్న్ ఫ్లోర్ అనేది ఈజీగా వాటర్లో మిక్స్ అవ్వదు. సో ఇలా ఈ విధంగా అంతా కలిసిపోవాలండి. ఉండలు అనేవి చిన్నవి కూడా ఉండకూడదు. ఎందువలనంటే మనము వాడే ఈ ఐస్ క్రీమ్లో వేసినట్లయితే అవి కుక్ అయిపోయి ఉండలు అనేవి గట్టిగా కట్టేస్తాయి. సో ఈ కార్న్ ఫ్లోర్ అనేది వాటర్లో మిక్స్ చేసుకొని కాగుతున్న పాలల్లో వేసేసుకున్నాను. ఒక 3 మినిట్స్ ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టేసుకొని కొద్దిగా ఈ పాలు అనేవి చిక్కబడేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ సరిపోతుందండి. మీరు టైం చూసుకున్నట్లయితే కరెక్ట్గా 3 మినిట్స్ అనేది సరిపోతుంది. ఈ పాలు అనేవి చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో థిక్గా రావాలి. ఈ విధంగా వచ్చేసాక ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసేయండి. మీరు చూసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది 3 మినిట్స్లో చిక్కగా అయిపోతుంది. ఒకసారి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి బాగా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇలా అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసి కాసేపు చల్లారనివ్వాలండి. ఇది చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న పల్ప్ని, మామిడికాయ గుజ్జు ఉంటుంది కదా, దాన్ని అలానే చల్లారిన ఈ పాలని రెండింటిని మిక్సీ జార్లో వేసేసుకొని రెండింటిని ఒకటేసారి గ్రైండ్ చేసుకోవాలండి. మీరు ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఏదైనా ప్లాస్టిక్ది బౌల్ కానీ ఏదైనా ఉంటుంది కదా, సో మీ ఇంట్లో స్టీల్ బౌల్స్ ఉన్నా పర్వాలేదు, వాటిల్లో వేసేసుకొని ఈ గుజ్జునంతా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మనం మిక్సీ పట్టించాం కాబట్టి డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. ఇలా ఈ బౌల్లో అంతా వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసేసుకుందాము. సో దట్ ఈవెన్గా అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా ట్యాప్ చేయడం వల్ల. ఇప్పుడు దీనికి టైట్గా ఏదైనా క్యాప్ పెట్టేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకుంటున్నాను. ఒక 6 to 7 అవర్స్ అనేది ఫ్రీజ్ అయినట్లయితే మనకి ఐస్ క్రీమ్ అనేది చక్కగా ప్రిపేర్ అయిపోతుందండి. సో 6 అవర్స్ తర్వాత నేను ఓపెన్ చేసేసి చూసేస్తున్నాను. మనకి 6 to 7 అవర్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూసారు కదా ఎంత చక్కగా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయిందో. సో ఫింగర్తో టచ్ చేస్తే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంతే అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని క్యాప్ తీసేసుకొని ఇలాంటి ఏదైనా గుంట గరిటె ఉంటుంది కదా, సో మన ఇంట్లో ఐస్ క్రీమ్ పెడతారు కదండి బయట, అలాంటి గరిటెలు ఉండకపోవచ్చు. ఇలాంటి కూరగంట ఏదైనా ఉంటే దీంతో తీసేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి బయట ఎంకరేజ్ చేయొద్దండి. నా ఛానల్లో మీరు చూసుకున్నట్లయితే దాదాపుగా హెల్దీ ఫుడ్డే ఉంటుంది, పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టే ఫుడ్సే ఉంటాయి. నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా షేర్ చేయండి. అలానే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఏ ఫ్లేవర్స్ వేయలేదండి. మీకు కావాలంటే వెనీలా ఎసెన్స్ కొద్దిగా వేసుకోవచ్చు, బట్ నాకు తెలిసి అది నేను ఎంకరేజ్ చేయను. చిన్న పిల్లలకి అలాంటివన్నీ పెట్టద్దండి. సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.